వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్ రాక్ గార్డెన్ వద్ద నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలు. ఎర్రగుంటపల్లిలోని ప్రజలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహణ. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ సభలో రేషన్ మాఫియాపై ఘాటైన విమర్శలు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాలు తనిఖీ చేసిన ట్రాఫిక్ సిఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలు కన్న కలలు నెరవేరుస్తాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి ప్రజాభవన్లో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులు కొనసాగిస్తూనే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందని, భూభారతితో భూ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి యశస్విని రెడ్డి గారికి, మా అక్క ఝాన్సక్కకు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ, 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అధికారంలో ఉన్నప్పుడు కళ్ళకి పొరలు వచ్చి కనీసం తెలంగాణ తల్లిని అఫీషియల్ గా డిక్లేర్ చేయని దుస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని రాజరికాన్ని పరిపాలించుకున్నారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి దీవెనలతో, స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఆశీస్సులతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు తెచ్చుకున్నాం, ఇచ్చారు. కానీ మాయ మాటలు చెప్పి 2 పర్యాయాలు అధికారాన్ని అనుభవించనైతే అనుభవించారు. కానీ తెలంగాణ సాంగ్ని కానీ, తెలంగాణ తల్లిని కానీ, టీజీ అని పదాన్ని కానీ ఉచ్చరించడానికి కూడా ఆనాటి ప్రభుత్వాలకి నోరు రాకపోవటం, ఆలోచన రాకపోవటం దురదృష్టకరం. తెచ్చుకున్న తెలంగాణ ఇచ్చిన మన పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్నీరు తెచ్చే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ప్రభుత్వం చేసిన వాటిని మళ్లీ తిరిగి చేస్తూ, ఇచ్చిన వాగ్దానాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయిందో ఏ పేదవాడి కష్టాల కన్నీరు తుడచాలని, ఏ పేదవాడికి సేవ చేయాలని, అది ఇందిరమ్మ ప్రభుత్వం వస్తేనే సాధ్యపడుతుందని తెలంగాణ ప్రజలు ఆశించి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని సుమారు 1.5 సంవత్సరం పూర్తి కావస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని, పనికొచ్చే అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేస్తూనే ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవి పేదవాళ్లకు ఉపయోగపడే హామీలు ఏవైతే ఉన్నాయో మొదట ఆ పేదవాళ్లకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతూ రాబోయే ఈ 4 సంవత్సరాలను ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ పేదవాడికి
మంచి చేసే కార్యక్రమాలన్నిటినీ ఈనాడు చేపట్టడం జరిగింది. ఎక్కువ అనేక పాత ప్రభుత్వంలో జరిగిన విషయాల్లోంచి నేను డెప్త్గా పోకపోయినా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోక తప్పదు. ప్రధానంగా నా శాఖకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వంలో ధరణి ఒక మహా అమృతం అని చెప్పారు. ఆనాటి ధరణికి ఈనాడు ప్రజలు కోరుకుంటున్న భూభారతి 2025 చట్టానికి ఏముంది? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాని ప్రజల కోరిక మేరకు ప్రజలు నచ్చే మెచ్చే ప్రజలకి చుట్టంలా ఉండే భూభారతి చట్టాన్ని తీసుకురావటమే కాకుండా ఈ చట్టాన్ని చట్టము చేసిన తర్వాత ఆనాడు ధరణిలో నియమ నిబంధనలు ఏమీ ఏర్పాటు చేసుకోలే. కానీ ఈ భూభారతి ఏర్పాటు చేసుకోవడంతోనే 90 రోజుల్లోనే నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకొని మొదటి విడత 4 జిల్లాలలో ఆ 4 జిల్లాల్లో 4 మండలాలు పైలట్ మండలాలుగా తీసుకొని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సమస్యల పరిష్కార దిశలు చేశాం. రెండో 10 ఏళ్ల గుండె నొప్పికి పరిష్కారం చూపిన అమిలియా హాస్పిటల్ గుండెల్లో 3 వాల్స్ బ్లాక్ అయిన అమిలియా హాస్పిటల్ వైద్యులు చాకచక్యంగా అరుదైన చికిత్స చేసి కౌలుటములకు అమిలియా హాస్పిటల్ ప్రముఖ వైద్యులు బావాజీ కొండూరు అనిల్ కుమార్ పునర్జీవం పోశారని అమిలియా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎండి లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ దేవనకొండ మండలం కోటకొండ గ్రామానికి చెందిన కౌలుట్లమ్మ 10 ఏళ్లుగా గుండె నొప్పితో బాధపడుతూ అనేక హాస్పిటల్స్లో చికిత్స చేయించుకున్న ఆరోగ్యం కుదుట పడకపోవడంతో అమిలియా హాస్పిటల్ వైద్యులు బాలాజీ కొండూరు అనిల్ కుమార్ సిబ్బంది అరుదైన చికిత్స వైద్యంతో కౌలుటమ్మకు పునర్జీవం పోసినట్లయిందని వెల్లడించారు. యాక్చువల్లీ ఈ పేషెంట్ 50 ఇయర్స్ కురుట్లమ్మ అని హార్ట్ ప్రాబ్లంతో 3 వాల్వ్ బ్లాక్ అయినాయి. అది 10 ఇయర్స్ నుంచి తను సఫర్ అవుతుందన్నమాట. కానీ అలాగే ఆమె తను లేట్ చేసుకుంటే అలాగే వచ్చింది. కానీ ఈ స్టేజ్ తనకేంటంటే సిమ్టమ్స్ అనేది ఎక్కువ ఆయాసం రావడం, గుండె ఎక్కువ కొట్టుకోవడం, రెగ్యులర్గా లేకపోవడం. ఈ పేషెంట్కు 3 వాల్వ్స్ మార్చాం. ఈ డిసీజ్లో రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్లో మెయిన్గా ఈ తనకు మైట్రల్ వాల్వ్ అనే ఒకటి, అయోటిక్ వాల్వ్ అనేది ఒకటి, ట్రైకస్పిడ్ వాల్వ్. మామూలుగా హార్ట్లో 4 వాల్వ్స్ ఉంటే 3 వాల్వ్స్ అంటే మోస్ట్లీ 70 to 80% ఆఫ్ ది వాల్వ్స్ తనకు డ్యామేజ్ అయినాయి. తనకు మనము ఈ ఆరోగ్యశ్రీలోనే తక్కువ ప్రైస్లోనే మనకు 3 వాల్వ్స్ కూడా చేంజ్ చేసి మనం తక్కువ మోర్టాలిటీ మోర్బిడిటీ అంటే తక్కువ కాంప్లికేషన్స్తో పేషెంట్ను మనం బయటికి తీసుకొచ్చి హ్యాపీగా ఇప్పుడు తనకు మినిమం కాంప్లికేషన్స్ అంటే ఆపరేషన్లో కూడా ఆపరేషన్ స్మూత్గా జరిగింది. కానీ కొద్దిగా ఈ ఫెయిల్యూర్ హార్ట్స్ అనమాట. ఒక స్టేజ్లో 3 వాల్వ్స్ కూడా మనకు డ్యామేజ్ అయితే ఏమవుతాయంటే హార్ట్ అనే చాంబర్స్ అనేవి కూడా పెద్దగా అయిపోయి ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. ఈ స్టేజ్లో నుంచి తనను మనం అన్నీ కూడా ప్రీయాప్గానే ఒక 1 వీక్ పెట్టుకొని అన్ని మెడికేషన్స్ కూడా ప్రాపర్గా ఇచ్చి అన్నీ కూడా కరెక్ట్ వాల్వ్ సైజెస్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టడం వల్ల పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్గా అయింది. తక్కువ కాంప్లికేషన్స్ మనకు బయటకు వచ్చింది అన్నమాట. ఇది ఇప్పుడు ఇంకా ఏంటంటే మనం ఈమె ఆపరేషన్ తర్వాత కూడా తనకు సెకండ్ పిఓడిలోనే మనం అన్నీ కూడా ఆఫ్ చేసే పరిస్థితి వచ్చిందనమాట. పేషెంట్ ఇంటిబేషన్ చేసి ఉంటాం ఆపరేషన్లో, అది కూడా ఫస్ట్ పిఓడిలోనే అంటే ఫస్ట్ రోజు ఆపరేషన్ జరిగిన నెక్స్ట్ రోజులోనే తీయడం జరిగింది. ఇదేంటంటే సార్ డాక్టర్ అనిల్ కుమార్ గారు సారే అనస్థెటిస్ట్ సార్ కూడా ఈ పేషెంట్కి మంచిగా ట్రై చేసి ఓకే హెల్ప్ వల్లనే ఇది కూడా పాసిబుల్ అయిందనమాట. ఎందుకంటే ఎక్కడైనా కూడా బెస్ట్ స్టాఫ్ ఎక్కడ ఉంటే కానీ అక్కడ బెస్ట్ రిజల్ట్స్ వీ కెన్ ప్రొడ్యూస్. అది హార్ట్ ఆపరేషన్, హార్ట్లో ఇంకా ప్రాబ్లం వస్తుంది చనిపోతారనే అపోహ చాలామందికి ఉంటుంది. కానీ ఇప్పుడున్న మనకున్న టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్ల 70 to 80% రిజల్ట్స్ వీ కెన్ గివ్ విత్ దిస్ ఆరోగ్యశ్రీ స్కీమ్స్. ఏంటి సార్? నా పేరు డాక్టర్ లక్ష్మీప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ అమిలియా హాస్పిటల్. కౌట్లమ్మ పేషెంట్కు ముఖ్యమైన 3 వాల్వ్స్ ఉంటాయి. ఆ 3 వాల్వ్స్ ఈమెకు ఇబ్బంది ఉండడం వల్ల ఆపరేషన్ చేసే టైంలో చాలా డెత్ రిస్క్ ఉంటుంది. అంటే మనం 100 మందికి ఆపరేషన్ చేస్తే దగ్గర 60-70% కూడా డెత్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ 10-20 మంది మాత్రమే బతికి మిగతా వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది.
సో వీళ్ళ ఫ్యామిలీలో కూడా వచ్చినప్పుడు సర్జరీ మేము మోటివేట్ చేసినప్పుడు అమ్మ ఇది ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అని చెప్పినప్పుడు సార్ కొంచెం డెత్ రిస్క్ ఎక్కువ ఉంది కదా అని వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి చాలామందితో అడిగారు, మమ్మల్ని డౌట్లు అడిగారు, సార్ ఈ ఆపరేషన్ చేయడానికి ఎట్లా ఉంటుంది ఏమి అనేది అట్లా. సో మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికే కనీసం 2-3 రోజులు పట్టింది మాకు, అంటే పేషెంట్ని ఒప్పించడానికి. ఎందుకంటే ఆపరేషన్ టైంలో ఆన్ ద టేబులే డెత్ రిస్క్ ఎక్కువ ఉండే కేసు ఇది. సో కాబట్టి మేమేం సింపుల్ ఒక వాల్వ్ ఉండి కొంత స్టెనోసిస్ ఉండే కేసెస్ వెంటనే చేస్తారు. ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ డాక్టర్లు కూడా చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు. సో ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము హాస్పిటల్లో పేషెంట్కి 2 వాల్వ్స్ విత్ థర్డ్ వాల్వ్ రిపేర్, 2 వాల్వ్స్ కంప్లీట్గా రీప్లేస్ చేసి థర్డ్ వాల్వ్ కూడా మొత్తం రిపేర్ చేసి మొత్తం ఆపరేషన్ చాలా ఒక ఆపరేషన్ చేసే టైంలో కూడా 8 గంటల పైనే పట్టింది ఆపరేషన్. చాలా బ్లడ్ అవసరమైంది పేషెంట్కి. సో 8 గంటల సర్జరీ మనం ఎంత అంటే అన్ని జాగ్రత్తలు, అంతసేపు గుండెని కంప్లీట్గా మనం ఆర్టిఫిషియల్ గుండె మీద మెయింటైన్ చేస్తూ గుండెని రిపేర్ చేసి ఆపరేషన్ చేసాం. సో ఇది చాలా అరుదైన ఆపరేషన్. సో ఇటువంటి ఆపరేషన్ మనము సక్సెస్ఫుల్గా చేయగలిగాం. సో మేము అంటే ఈ కేసు ద్వారా మేమేం చెప్పదలుచుకున్నామంటే, ఒకవేళ గుండె లాంటి అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కూడా ప్రాబ్లం ఉన్నా కూడా మనం పేషెంట్ని బాగా ప్రిపేర్ చేసుకొని మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి ఐసీయూ టీం ఉండి మంచి సర్జికల్ టీం ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉండి మనం చేసుకోగలిగితే, ఒకవేళ అంతా కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్లోకి వెళ్ళి 10 లక్షలు అంతా ఖర్చు పెట్టుకొని లేని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఇంకా ఇటువంటి భయపడే వాళ్ళకి కూడా మనము ఒక ధైర్యంగా ఆపరేషన్ చేయడానికి ముందుకు వెళ్ళవచ్చు. మా వెంట తిరిగినంత మాత్రాన టికెట్లు రావు. చెప్పుడు మాటలు, చెవులు కొరకడాలు మానుకోండి. స్థానిక ఎన్నికల్లో సర్వే చేసి టికెట్లు ఇస్తాం. భవిష్యత్ అంతా బారసాదే. కష్టకాలంలో పార్టీ వదిలేసి వెళ్ళిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వం. స్థానిక ఎన్నికలకు సమయాత్తం అవుతాం. గులాబీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. స్థానిక ఎన్నికల్లో వారికే ప్రాధాన్యత ఇచ్చి గెలిపించుకుంటాం. బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఆవిర్భావ దివస సందర్భంగా జిల్లా పార్టీ నుంచి కార్యకర్తకు మీద చేయవస్తాం. శంకర్ నాయక్ గారితో తిరుగుతూనే సీట్ వస్తుంది అనుకోకండి, లోకల్ బాడీస్ కి. కవితతో ఉంటేనే సీట్ వస్తుంది అనుకోకండి, లేకపోతే రవీంద్ర సాబ్తో ఉంటుంది అనుకోకండి. కానీ అది కూడా ఇంకొక మాట చెప్తా ఉన్నా, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది పార్టీ మారినారు, ఎంపీ ఎలక్షన్ లో కొంతమంది పార్టీ మారారు. కానీ పార్టీ మారిన వాళ్ళకి ఎటువంటి అవకాశాలు రావు. ఖచ్చితంగా వారు ఎట్లయితే నిజంగా ఆయనతో తిరిగిన లీడర్ అనుకున్నారో, మాతో లీడర్ అనుకున్నారో, కానీ రేపటి నాడు సర్వే చేయిస్తాం. ఏకతాటిగా కవిత చెప్పిన వాళ్ళకే కాదు, శంకర్ నాయక్ చెప్పిన వాళ్ళు కాదు, సత్యవతకు చెప్పిన వాళ్ళు కాదు, లేకపోతే రెడ్డి గారు చెప్పిన వాళ్ళు కాదు, నిజమైన కార్యకర్త జెండా పట్టుకొని ఏ పెద్ద నాయకుడు పార్టీని మారినా జెండా పట్టుకునే ఉండే నాయకుడికే రేపు బీఫామ్లు ఇస్తాము. అది గుర్తు పెట్టుకోండి. త్వరలోనే కూడా అందరం కూడా జిల్లా ముఖ్య నాయకులు అందరూ ఒక మాట మాట్లాడుకొని, నేనైనా రవీంద్రరావు గారైనా శంకర్ నాయక్ గారైనా మిగతా నాయకులను ఒక రోజు ఏర్పాటు చేసుకొని లోకల్ కూడా, ఎందుకంటే మాది మన ఎలక్షన్ లో ఒక పొరపాటు చేసే ప్రజలకు కూడా మేము కూడా హ్యాపీ 3 ఏళ్ళు మీ నిత్య మీ సాగుల్లో బతుకులో కార్యకర్త కష్ట సుఖాలు మేము అందరూ ఉంటాం. మళ్ళీ ముందు రోజు మనమే సీట్లలో కూర్చుంటాం, ఏం భయం లేదు. కానీ మిమ్మల్ని గెలిపించుకునే మెయిన్ ప్రతిపాదన మా ముందుంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అందరం కూర్చొని అవసరం వస్తే సర్వేలు చేయించి కూడా, నేను మొన్నే హరీష్ రావు గారి దగ్గర పోయినప్పుడు కూడా 2 రోజుల క్రితం పోయి ఒకటే కవిత బ్రహ్మాండంగా ఉంది. రేపు మీ 12 సీట్లలో దాదాపు 11 నుంచి 12 సీట్లు కూడా 100కు 100% ఎవరు పార్టీలు మాటినా ప్రతి చోట కూడా పార్టీ చాలా పటిష్టంగా ఉంది, బ్రహ్మాండంగా ఉందని రిపోర్ట్ నా ముందు హరీష్ రావు గారు స్వయంగా చూపించింది. చాలా సంతోషం వేసింది. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కష్ట సుఖాల్లో మీరు అందరం మనం కలిసి పనిచేసుకుందాం. కానీ దయచేసి అక్కడిక్కడ లేనిపోయి వారు అన్నట్టు చెవులు మోసుకుంటా ఈ చెప్పుకుంటా ఉండే విధంగా ఉండకుండా మీరు పార్టీకి నమ్మిన వాళ్ళకి బీఫామ్లు కూడా ఇవ్వబడతాయని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా మీ అందరూ తెలియపరుస్తూ, మరొకసారి ఎందుకంటే పాత బస్టాండ్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో అన్నపూర్ణ హోటల్ ప్రారంభమైంది. ఆకలి తీర్చే సందర్భాన్ని గుర్తు చేసేది అన్నపూర్ణ అని ఈరోజు అన్నపూర్ణ హోటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ, భగవంతుని ఆశీస్సులతో వారి కుటుంబం జీవించేలాగా తక్కువ ధరల్లో ఆకలైన వారికి ఆకలి తీర్చే విధంగా అన్నపూర్ణ హోటల్ ఉంటుందన్నారు. ఎక్కడ
ఈరోజు కర్నూలు నగరంలో చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం కొండారెడ్డి గుడికి, అదేవిధంగా పాత బస్ స్టాండ్ ప్రాంతము, అంబేద్కర్ స్టాట్యూ దగ్గరలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ అన్నపూర్ణ హోటల్ ప్రారంభం చేసినటువంటి నరసింహులు గారు మరి హోటల్ ద్వారా వారు పేద ప్రజలకి మంచి నాణ్యమైనటువంటి ఆహారము తక్కువ ధరలకు అందించడానికి ఇష్టపడి మంచి సర్వీస్ చేయడానికి ముందుకొచ్చారు. వేరే అన్నపూర్ణ ఆకలి తీర్చేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఈ హోటల్ ద్వారా మంచి సర్వీస్ జరిగి ఆకలికి వచ్చేటువంటి వారికి వాళ్ళు పెట్టగలిగినటువంటి స్థాయిలో తక్కువ అమౌంట్కి వాళ్ళ సర్వీస్కి సరిపడా ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఇది తప్పనిసరిగా సత్ఫలితాలు ఇస్తుంది, విజయవంతం అవుతుంది. వాళ్ళు పెట్టినటువంటి వ్యాపారం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికితో పాటు మిగిలిన అన్నార్థులకి ఆహార వసతి కూడా ఏర్పాటు జరగడానికి ఇది భగవంతుని ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని. తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా పరకాలకు చెందిన బొచ్చు చందర్ను నియమించామని తెలిపారు. మంగళవారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయన్ రాజేందర్ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డికి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్యకి, కూడా చైర్మన్ ఇన్గాల వెంకటరామారెడ్డికి, రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డికి, కాంగ్రెస్ సేవాదళ్ సీనియర్ నాయకులు దడబోయిన వీరస్వామికి, బొచ్చు చందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పాలకుర్తి శ్రీనివాస్, నెట్టె బాలరాజు, చిన్నాల గోనాల్ పాల్గొన్నారు. పేరు బొచ్చు చందర్, పత్రికా విలేకరుల సోదరులకు నమస్కారం. నాకు కాంగ్రెస్ సేవాదళ్ హన్మకొండ జిల్లా అధ్యక్ష పదవి నియమించడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, మా రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారికి,
హన్మకొండ ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు నాయన రాజేందర్ రెడ్డి గారికి, పరకాల ఎమ్మెల్యే గారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే దొమ్మటి సాంబయ్య టీపీసీసీ అధ్యక్షుల వారికి, కుడా చైర్మన్ ఇలుగాల వెంకటరామరెడ్డి గారికి, సుంకరి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శి గారికి, సీనియర్ కాంగ్రెస్ సేవాదళ నాయకులు దాడబోయిన మీరస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను నియమించినాను, హన్మకొండ జిల్లా సేవాదళ అధ్యక్షులుగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు అమరధామం వద్ద నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाये तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जोहार तेलंगाना. जय जय हे तेलंगाना जननी जय केतనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. వర్గాల ఆశాజ్యోతి మనందరి ఆత్మ బంధువు గౌరవ శ్రీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ, ఇప్పుడు ముందుగా ఒక అంబేద్కర్ చిత్రపటానికి పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి అంబర్ కిషోర్జు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన సిబ్బందికి పతకాలు అందజేశారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
శరణం శరణం అష్టైశ్వర్య మంగళీ భవే గడాక్షసిద్ధిరస్సు దాక్షాయణాం దేశస్య సా కుటుంబానాం సంబంధస్య గోత్రద్వయస్య పదకే గోత్ర సా కుటుంబానాం है